అందరికీ శుభోదయం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం వినబోతున్నారండి. సాయి సచ్చరిత్ర చదువులకు ఈ వీడియోను షేర్ చేసి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారని, మాకు కొంచెం ఉత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇక 7వ అధ్యాయం మొదలు పెడతాను. అందరూ శ్రద్ధగా వినండి. సాయి కృపకు పాత్రలు కండి. ఓం గణేశాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయము. అద్భుత అవతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపర్దే కొడుకు ప్లేగు సంగతి, పండరీపురము పోవుట, ఈ అంశాలపై మనకి 7వ అధ్యాయంలో వివరించడం జరిగిందండి. అందరూ శ్రద్ధగా వినండి. మొదటి అంశము అద్భుత అవతారం గురించి తెలుసుకుందాం. సాయిబాబాకు యోగాభ్యాసములన్నీ తెలిసి ఉండెను. షణ్మార్గములందును బాబా ఆరితేరినవారు. అందులో కొన్ని ధౌతి, ఖండయోగము, సమాధి మొదలగునవి. ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల తడిగుడ్డతో కడుపును లోపల శుభ్రపరచుట. ఖండయోగం అనగా శరీర అవయములన్నీ విడదీసి తిరిగి కలుపుట. బాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయ దుస్తులతో ఉండేవారు. మహమ్మదీయుడన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీలకు కూడా ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలాయోత్సవము జరిపించుచుండెను. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మసీదులో మహమ్మదీయులచే నమాజు చేయుచుండెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతు నిలిపి కొన్ని దినములు దాన్ని నచ్చట ఉంచిన పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ రోజు నాడు నిర్విచారముగా ఏ సంశయము లేక దానిని తానే తీసివేశను. వారు మహమ్మదీయులన్నచో హిందువుల వలె వారి చెవులకు కుట్లుండెను. వారు హిందువులన్నచో సుంతి చేసుకొనుమని సలహానిచ్చుచుండెడివారు. కానీ వారు మాత్రము సుంతి చేసుకుని ఉండలేదు. బాబా హిందువైనచో మసీదునందేల ఉండును, మహమ్మదీయుడైనచో దునియు అగ్నిహోత్రమును ఎలా వెలిగించి ఉండువారు. అదేగాక మహమ్మదీయ మతమునకు వ్యతిరేకముగా తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన చేయుట, సంతర్పణ చేయుట, అర్ఘ్యపాద్యములు సమర్పించుట మొదలగునవి జరుగుచుండెను. వారే మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతన ఆచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగవారిని అడుగపోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువుడో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యొనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. బాబా ఫకీరులతో కలిసి మత్స్య మాంసములు భుజించుచుండెను. కానీ వారి భోజన పల్లెములో కుక్కలు మూతిపెట్టినను అడుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. ఆ పూర్వజన్మ సుకృతముచే వారి పాదముల వద్ద బాబా లీలలకు అంతులేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. 7వ అధ్యాయం సంపూర్ణం. మరలా తిరిగి 8వ అధ్యాయంలో కలుద్దామండి. చెప్పగలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మిదరో వారికే ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, మోక్షమునకై పాటుపడు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో నడుచుచూ మాట్లాడుచూ నవ్వుతూ అల్లా మాలిక్ అని ఎల్లప్పుడూ పలుకుచుండేవారు. వారికి వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు. అప్పుడప్పుడు కోపించినప్పటికీ వారెల్లప్పుడూ నెమ్మదిగా ఉండి శరీరమును పూర్తిగా స్వాధీనములో ఉంచుకునేవారు. ఎల్లప్పుడూ వేదాంతమును బోధించుండేవారు. ఆఖరు వరకు బాబా ఎవరికీ తెలియనే లేదు. వారు రాజులను, భిక్షుకులను ఒక రీతిగా ఆదరించేవారు. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరుంగడివారు. బాబా ఆ రహస్యములను వెలిగుచ్చగానే అందరూ ఆశ్చర్య నిమగ్నులైచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారి వలె నటించుండిరి. సన్మానములనచో వారికి అయిష్టము. సాయిబాబా నైజం అట్టిది. మానవ శరీరంతో ఉన్నప్పటికీ వారు చేయు పనులకు చూడ సాక్షాత్తు భగవంతుడని చెప్పవలెను. అందరూ వారిని చూచి షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అనుకుంటుండిరి. సాయిబాబా వైఖరి. నేను వట్టి మూర్ఖుడన ఉండచే బాబా మహిమలను వర్ణించలేను. బాబా షిరిడీలోనున్న దేవాలయములన్నిటినీ మరామత్తు చేయించెను. తాత్యాపాటి
పార్టీల సహాయంతో గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి దేవాలయముల మరామతు చేయించెను. వారి దానము పొగడబడినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కరికి రోజుకొక్క ఇంటికి 50 రూపాయలు, 30 రూపాయలు, 15 రూపాయలు చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టిడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభం పొందువారు. కొందరు ఆరోగ్యవంతులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. కంటిలో రసము గాని మందు గాని వేయకనే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును ఎవరునూ కనుగొనుకుండిరి. వారి కీర్తి చాలా దూరం వరకు వ్యాపించెను. అన్ని దేశముల భక్తులు షిరిడీలో గుమిగూడుచుండిరి. బాబా ఎల్లప్పుడూ దుని వద్దనే ధ్యానమగ్నులై కూర్చొనిచుండెను. ఒక్కొక్కప్పుడు స్నానము కూడా మానేడివారు. తొలి దినములలో బాబా తెల్ల తలపాగా, శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదట గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చిడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు పనిచేయుచుండెడివి. మంచి హస్తవాసి గల డాక్టర్ అని పేరు వచ్చింది. ఆ సందర్భంగా ఒక వింత విషయము చెప్పవలెను. ఒక భక్తుని కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడి షిరిడీలో డాక్టర్ దొరకలేరు. ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు తీసుకొని పోయిరి. అట్టి రోగులకు అంజనములు, ఆవు పాలు, కర్పూరముతో చేసిన ఔషధములు డాక్టర్లు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విశిష్టమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలు చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని దూర్చి గుడ్డతో కట్టుకట్టెను. మరుసటి దినము కట్టులను విప్పి నీళ్లను ధారగా పోసెను. కండ్లలోని కుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కల మందు పెట్టినప్పుడు సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకము కలవు. కానీ అందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. బాబాకు యోగములన్నీ తెలియను. కానీ అందులో 2 మాత్రమే వర్ణించబడిను. అందులో ఒకటవది ధౌతి లేక శుభ్రపరచు విధానము. మసీదుకు చాలా దూరమున మర్రి చెట్టు ఒకటి కలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3వ రోజు బాబా అచ్చడికి పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఒకనాడు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి వాటిని నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయట కొందరు గమనించిరి. షిరిడీలోని కొందరు దీనిని కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవుగల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు. కానీ బాబాగారి ధౌతి చాలా విశిష్టము, అసాధారణము అయినది. 2 ఖండయోగము. బాబా తన శరీరావయవములన్నీ వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలములో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూలీ చేసిరి అనుకొనిరి. గ్రామం మున్సబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని ఊరుకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోయెను. బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొనిండుట చూసి ఆశ్చర్యపడెను. ముందు దినము నాడు తాను చూచినదంతయో స్వప్నము అనుకొనెను. 3వది యోగము. బాల్యం నుంచి బాబా యోగాభ్యాసము చేయుచుండెను. దానిలో వారెంత నిష్ణాతులో ఎవరికీ తెలియదు. వారి ఊరి ప్రసాదము వల్ల బాగుపడని రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగాని సేవ చేయుచూ ఉండిరి. అనేక మంది ఆరోగ్యవంతులుగా చేసిరి. వారు చేయు కార్యములు బట్టి వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా సొంతం కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకు ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకుని తాము మిక్కిలి బాధను అనుభవించుండేవారు. అందులో ఒకటి ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా సర్వజ్ఞుడనియు మిక్కిలి దయాద్ర హృదయుడనియో తెలియను. ఇక బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యం గురించి తెలుసుకుందాం. 1910వ సంవత్సరము దీపావళి పండుగ నాడు బాబా దుని వద్ద కూర్చుండి చలి కాగుచుండెను. బాబా దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత కట్టెలను వేయటం మాని తన చేతిని ధునిలో పెట్టెను. వెంటనే చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచిరి. వెంటనే పరిగెత్తి బాబాను పట్టి వెనుకకు లాగిరి. దేవా, ఇట్లేలా చేసితిరని అడిగిరి. స్పృహ తెచ్చుకొని బాబా ఇట్లు జవాబిచ్చెను. దూరదేశమున ఒక కమ్మరి భార్య కొలిమితిత్తులను ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతిని మరిచి ఆమె తొందరగా లేచి పరుగెడజొచ్చెను. ఆ బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. అందుచేత వెంటనే నా చేతిని కొలిమిలోనికి తూర్చి బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలుట నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నదని బాబా నుడివెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చేయి కాల్చుకొనినని మాధవరావు దేశపాండే నానాసాహెబ్ చాందోర్కర్కు తెలియజేసెను. వెంటనే ఆయన బొంబాయి నుండి డాక్టర్ పరమానందుని మందుల పెట్టితో వెంట పెట్టుకొని వచ్చెను. నానా బాబాను
చికిత్స చేయుటకై డాక్టర్ను చేయి నిమ్మని కోరెను. బాబా అందులకు ఒప్పుకోలేదు. చేయి కాలిన లగాయితూ బాగోజీ సింధే అను కుష్ఠరోగియే కట్టుచుండెను. కాలిన చేతిపైన నెయ్యి రాసి ఆకు వేసి గుడ్డతో కట్టుకట్టడి వారు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. కానీ అల్లాయే తన డాక్టర్ అని బాబా కాలయాపన చేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టే మూతయైనా తీయకుండానే తిరిగిపోయాను. కానీ డాక్టర్ గారికి బాబా దర్శన భాగ్యం లభించను. బాబా ప్రతిరోజు బాగోచిచే చేతికి కట్టుకొనుచుండెను. కొన్ని దినముల తర్వాత చేయి బాగుపడెను. అందరూ సంతోషించిరి. ఇప్పటికీ ఏమైనా నొప్పి మిగిలిపోయినను అను సంగతి ఎవరికీ తెలియదు. ప్రతిరోజు ఉదయం బాగోచి కట్టులను విప్పి నేతితో తోమి తిరిగి కట్టులను కట్టుచుండేవారు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. బాబా సిద్ధపురుషుడవుటచే వారికి దంతయు అవసరము లేనప్పటికీ భాగోజీ భక్తుని యందు గల ప్రేమచే అతడనొచ్చు ఉపాసనా సేవకు సమ్మతించి ఉండేవారు. బాబా లెండి తోటకు పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట వెళ్ళేవాడు. ప్రతిరోజు బాబా దునియుద్ద కూర్చొనగానే భాగోజీ తన సేవా కార్యము మొదలెడువాడు. గత జన్మయందు భాగోజీ పాపి కనుకనే కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వేళ్ళు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు అదృష్టశాలియు సంతోషియు. ఎందుకనగా అతడు బాబా సేవకులు అందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించెను. కాపత్తే కుర్రవాణి ప్లేగు జాడ్యము. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించేదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాబట్టే భార్య తన చిన్న కొడుకుతో షిరిడీలో మకాం చేసెను. కొడుకుకు జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలనుకుని సాయంకాలము బాబా బుట్టివాడ వద్దకు వచ్చినప్పుడు వారు సెలవు అడగపోయాను. వణుకుచున్న గొంతుతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో కారుణ్యముతో నెమ్మదిగా మాట్లాడతొడిగెను. ప్రస్తుతము ఆకాశము మేఘములచే కప్పబడి ఉన్నది గాని అవి చెదిరిపోయి కొద్దిసేపట్లో ఆకాశమంతయు మామూలు రీతిగా అగునని బాబా ఓదార్చెను. అట్లనుచు తన కఫనీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పెద్దవి 4 ప్రేగు పొక్కులను అచ్చట వారికి చూపెను. చూచితిరా, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో వారి కష్టములన్నీయు నావిగనే భావించెదను. ఈ మహద్భుత లీలలను చూచి యోగీశ్వరులు భక్తుల కొరకు ఎట్లు బాధలు అనుభవింతురో జనులకు విశ్వాసం కుదిరేను. యోగీశ్వరుల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నెల వలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారము కొరకయే ప్రేమించెదరు. భక్తులను తమ బంధువుల వలె చూచెదరు. పండరీపురం పోయి అచ్చట ఉండుట. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయంను ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశ్లోని నందురుబారులో మామలతదారుగా ఉండెను. అతనికి పండరీపురంనకు బదిలీ జరిగెను. సాయిబాబా అందు అతనికి గల భక్తియును ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమని అనిదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. కాన షిరిడీకి ఉత్తరము వ్రాయకనే పండరీపురము పోవలెనని బయలుదేరెను. షిరిడీకి హఠాత్తుగా పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి పండరీ పోవలెను అనుకునెను. నానాసాహెబు షిరిడీ వచ్చునను సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నేమగాం చేరేసరికి షిరిడీ మసీదులో కలకలం కలిగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాసిండే, కాశీరాములతో మాట్లాడుచుండెను. వెంటనే బాబా ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడేదము లెండు. అందరూ కలిసి పాడదొడింగిరి. ఆ పాట భావం ఏమనగా, నేను పండరీ పోవలెను, నేనెక్కడ నివసించవలెను, అది నా దైవం యొక్క భవనము. బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుసరించిరి. కొద్దిసేపటికి నానా కుటుంబంతో వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి బాబా పండరీపురం వచ్చి వారితో కలిసి అక్కడుండమని వేడుకొనియను. ఈ బతిమాలుట అవసరం లేకుండెను. ఏలన బాబా ఎప్పటికీ పండరీ పోవలెను, అచ్చట ఉండవలెనను భావమును వెలిబుచ్చుచుండెని.
వెలిపుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఆజ్ఞను పొంది ఊది ప్రసాదమును గ్రహించి ఆశీర్వాదమును పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. 7వ అధ్యాయం సంపూర్ణం. మరలా తిరిగి 8వ అధ్యాయంలో కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు.